హాయ్ హలో. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వచ్చేసి ఇప్పుడు నేను బోనం చూపిస్తున్నా యాక్చువల్లీ. సో ఇదంతా కనిపిస్తుంది కదా, ప్రత్యేకంగా నేను బోనమే చూపిస్తున్నా. అండ్ తర్వాత అక్కడ బోటి ఉడుకుతుంది. సో తర్వాత ఇంకా మా చెల్లి ఇంకా అక్క కలిసి చికెన్ ఇంకా బగారన్నం చేసిర్రు. చూడండి చికెన్ ఇప్పుడు నేను చూపించేది. సో చికెన్ ఇంకా బగారా రైస్ చేసిర్రు. వాళ్ళకి నేను కొంచెం కొంచెం హెల్ప్ చేసిన అనమాట. చిన్న చిన్న హెల్ప్ ఉంటే వాళ్ళకి నేను చేసిన. సో తర్వాత ఇంకా బోటి ఉడుకుతుంది అక్కడ. అండ్ తర్వాత వచ్చేసి మా మరిది ఇంకా మా ఆయన ఫ్రెండ్ రామసవన్న. సో మా ఆయన ఫ్రెండ్ క్లాస్మేట్ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఇక్కడ బోటి ఉడుకుతుంది. అయితే నిజంగా సమ్మర్లో ఈ విధంగా చెట్ల కింద కూర్చొని వంట చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపరు, చాలా బాగుంటుంది. నాకైతే భలే నచ్చుతుంది. మేము ఇంక ఎవ్రీ ఇయర్ వస్తాం కాబట్టి. కాకపోతే ఎవ్రీ ఇయర్ వచ్చిన వాళ్ళే రారు, కొత్త కొత్త వాళ్ళు మాకు కలుస్తూ ఉంటారు. ఇక్కడ బోటి మటన్ కొడుతున్నారు ఇంకా. సో ఎవరు మొక్కుబడిని ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. అంటే నాటుకోడి, యాటపిల్ల లేదా బోనంతో పాటు కొబ్బరికాయ, ఇట్లా వాళ్ళ వాళ్ళ మొక్కులను బట్టి వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారనమాట. ఇంకా చెట్ల కింద అయితే సమ్మగా వంట చేసి కూర్చుంటున్నాము. ఇంకా వంట ఉంది యాక్చువల్లీ. మా ఆడపడుచు లేట్గా వచ్చింది. సో తన కోసమని మేము మటన్ తనే చేయాలని చెప్పి ఉంచినాం అనమాట. సో తను చేసింది, మా చెల్లి ఇంకా తనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఇంక్లూడింగ్స్ అవి ఏ సెట్ ఉంటాయి కదా, పసుపు ఉప్పు కారం అవి తను వేస్తుంటే మా ఆడపడుచు మొత్తం కలుపుతుంది అనమాట. ఈ విధంగా ఇద్దరు కలిసి చేసిర్రు. ఇంకా మొత్తం అక్కడ నిలబడి చూస్తుంది. ఇక్కడ సజెషన్స్ ఇస్తున్నాడు కుమారు, ఈ విధంగా చేయండి అని చెప్పి. ఇంకా తర్వాత వంట మొత్తం అయిన తర్వాత హ్యాపీగా ఒక దగ్గర కూర్చొని తిన్నామన్నమాట. సో ఇక్కడంతా పెద్దవాళ్ళ తింటున్నాం అనుకోకండి. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ పిల్లలు అయిపోయారు. ఇంకా పిల్లలు ఒకరిద్దరు మళ్ళీ మాతో పాటు కలిసి తిన్నారు. అండ్ తర్వాత మేము తిన్నాం. మా తర్వాత జెంట్స్ తిన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.